నేను ఇందాక ప్రస్తావించినట్టు ఆయన వీడియోలో కూడా చెప్తూ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం నేను థాయిలాండ్ లో ఉన్నాను అంటూ ఉదాహరణ తీసుకొచ్చారు. థాయిలాండ్ కి సంబంధించి 2 విషయాలు చెప్పారు. థాయిలాండ్ చూడండి మనం ఇచ్చిన డబ్బులతోనే ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో. ఇంతకుముందు థాయిలాండ్ కి సంబంధించిన కరెన్సీ ఏ లెవెల్లో ఉండేది డాలర్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఇండియన్ రూపీ ఏ రకంగా ఉంది. కేవలం ఇండియాలో మహిళలకు ఫ్రీడమ్ లేకపోవడం వల్ల ఇండియా డెవలప్ అవ్వట్లేదు అనే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? థాయిలాండ్ నిజంగా డెవలప్ అవుతుంది. ఇండియన్ పురుషుల వల్ల చాలా మంది అక్కడ పోయి అదే చెప్తున్నాడు. అంటే ఒక కంట్రీ ఒక టెక్నాలజీ రంగంలో బాగా సంపాదించుకుందనో లేకపోతే ఇంకో రకంగా ఎదుగుతుందని అంటే ఓకే. ప్రాస్టిట్యూషన్ లేకపోతే ఇటువంటి ఏమంటారు జెండర్ చేంజింగ్ ఆపరేషన్లు ఇటువంటి వాటిలో టాప్ ఆ కంట్రీ. సో వాళ్ళకి అది లీగల్ అక్కడ. అటువంటి ఇక్కడ ఫ్రీడమ్ కావాలి, ఇక్కడ మసాజ్ సెంటర్లు కావాలి, ఇక్కడ కూడా మొత్తం అలాంటివన్నీ పెడితే ఇక్కడ కూడా ప్రాస్టిట్యూషన్ హౌసెస్ ఇవన్నీ కూడా పెడితే ఆయనకి హ్యాపీ. అది అందుకే ఇండియా డెవలప్ అవ్వట్లేదు అంటున్నాడు. అది థాయిలాండ్, ఇది నా థాయిలాండ్. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇక్కడ మన తల్లి మన చెల్లి ఉండే ల్యాండ్ లో ఇటువంటి దరిద్రాన్ని మనం ఎంకరేజ్ చెయ్యం. అది నాట్ ఆన్ ఎనీ. ఇప్పుడు నా బాడీ నా ఇష్టం నేను ప్రాస్టిట్యూషన్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇండియా మనం నిజంగా పవిత్రంగా భావించే కంట్రీలో ఇది జరుగుతుంది. అయినా దరిద్రం. కానీ దాన్ని ప్రమోట్ చేస్తా, దాన్ని లీగలైజ్ చేస్తాం, ఇటువంటివన్నీ కూడా నాట్ యాక్సెప్టెడ్. సో ఏదైనా సరే వాళ్ళ జీడిపిలో మీరు ఎంత షేర్ ఉంటుందని కొట్టండి. థాయిలాండ్లో మేజర్ షేర్ అక్కడి నుంచే వస్తుంది. అంత అంటే అది వినడానికి అసహ్యంగా ఉంది. సరే, ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ దట్ కంట్రీ, బట్ దట్ ఈస్ ద రియాలిటీ. అటువంటి రియాలిటీ మాకు వద్దు. అంటే ఒక్కసారి అన్వేష్ కి జీ తెలుగు న్యూస్ ద్వారా కూడా చెప్తున్నాం. అన్వేష్ మాట్లాడుతూ ఈ రోజు పెట్టినటువంటి వీడియోలో మాట్లాడుతూ థాయిలాండ్ నే ఉదాహరణగా తీసుకొని థాయిలాండ్ చూడండి ఇక్కడ ఏమైనా రేపులు ఉన్నాయా అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా ఇండియాను క్వశ్చన్ చేస్తున్నాడు. ఇండియాలో రేపులు జరుగుతున్నాయి, ఇండియా అంతా కూడా ఈ రకంగా ఉంది, కానీ థాయిలాండ్ లో అసలు రేపులు లేవంట. అన్వేష్ కి చదువు వచ్చానే నేను అనుకుంటున్నాను, చదవడం వచ్చానే అనుకుంటున్నాను. ఒక్కసారి గూగుల్లోకో లేదంటే చాట్ జీపీటీ లాంటి ఏఐలోకో నువ్వు ఒక్కసారి వెళ్ళి గనక కొడితే నీకు గణాంకాలతో సహా వస్తుంది. 2025లో ఈ ఒక్క డిసెంబర్ నెల గనక ఎగ్జంప్షన్ చేస్తే 2025లో ఇప్పటిదాకా 1900కు పైగా రేప్ కేసులు అక్కడ నమోదయ్యాయి థాయిలాండ్లో. నీకే చెప్తున్నాం అన్వేష్, థాయిలాండ్లో ఇప్పటి వరకు నమోదైనటువంటి రేప్ కేసుల సంఖ్య అది. రేప్ కేసులు ఒక్క ఇండియాలోనే కాదు, ప్రతి చోట జరుగుతున్నాయి. క్రైమ్ కి మతం లేదు, క్రైమ్ కి జెండర్ లేదు, క్రైమ్ కి కలర్ కూడా లేదు. గుర్తుపెట్టుకో. రైట్. సో తారక అది అంత ఫ్రీ కంట్రీ, అది ఓపెన్ గా ప్రాస్టిట్యూషన్ వదిలేసినా కూడా జరిగాయండి. మీరు ఆలోచించాలి. అలా కాదండి. థాయిలాండ్కి ఎందుకు వెళ్తారు జనాలంటే భాష గారు చెప్పినట్టు ఏదో మసాజులకి వీటికి వెళ్తారు. భారతదేశానికి ఎందుకు వస్తారంటే సంస్కృతి కోసం వస్తారు. బుర్ర వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే ఒకప్పుడు మన దేశంలో రత్నగర్భ భారతీయత అన్నది ఒక దేశం కాదుర కన్నా ఎల్లలతో గుర్తించే ప్రదేశమేం కాదు నాయన. నిఖిల జగానికి సకల జనాలకి సొంతమైన ఒక తాత్విక చింతన, వసుదైక కుటుంబం అనే ఆ పావన భావన, సనాతనం ఆ సంస్కృతి, ప్రతి సమాజానికి అది వారధి, ప్రగతికి అది పరమావధి, ప్రతి ఒక్కరిదా పెన్నిది. దేశమేది అయినా వాసమెక్కడైనా వేషభేషలు ఏమైనా మనిషి అన్న చిరునామా మారదు ఏనాడైనా. ఖండాలుగా చీరినా నడుమ సంద్రాలే చేరినా ప్రపంచానికి ఆ సంపద చేర్చాలి, మనమే ఆ బాధ్యత నెరవేర్చాలి. భారతీయులందరూ కూడా ఈ ఒక్క విషయం చెప్తానండి మీకు. ఈ అన్వేష్ అనేవాడిది ఏదైతే యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ దయచేసి అన్ఫాలో చేయండి. ఎవరైతే సనాతన ధర్మానికి నిజంగా పాటిస్తున్నాం అనుకుంటున్నారో వాళ్ళందరూ. నిజంగా ఇంకో మాట గట్టిగా చెప్తున్నాను, ఒక తల్లికి పుట్టినవాడు ఖచ్చితంగా, ఒక తండ్రికి పుట్టినవాడు ఎవడైనా సరే దయచేసి వాడిని అన్ఫాలో చేయండి. ఇది నేను గట్టిగా చెప్తున్నాను, సీరియస్గానే చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడో ఉండి మన దేశాన్ని తిడుతున్న వాడిని మనం పోషించినటువంటి సిగ్గు లేకుండా ఎక్కడో ఉండి మన దేశాన్ని తిడుతున్నాడు వాడు. ఇప్పుడు చెప్తున్నారు ఆయన 10 లక్షలు వచ్చిందా? ఏమైనా నువ్వేమైనా హరికథకి ఇచ్చావు 10 లక్షలు, లేకపోతే మన ఎవరు గరికపాటి గారి ప్రవచనానికి ఇచ్చావరా? ఇచ్చిన వాడికి బుద్ధి లేదు, చూస్తున్న వాళ్ళకి బుద్ధి లేదు. చెప్పాలంటే ఏం పద్ధతి లేవు మీకు. మనం ప్రశ్నించుకోవాలి. ఎవ్వరం మనం ఎటు మన పైన నిరంతరం మదిలో జరగాలి అంతర్మథనం. పొడమిని పట్టి కడలిని నెట్టే దర్పానికి దర్పణమా మన విద్యా విలసనం. అవని ఉద్ధరించగా అవతరించి మూర్తిగా దైవ లక్షణం పెంచద మన విజ్ఞానం. 2 అడుగులేసి బోనబొమ్మలు ఆక్రమించి అవధులన్నీ దాటుతున్న వైజ్ఞానిక విక్రమం. 3వ అడుగును ముందుకు ఎటు వెయ్యాలో తోచక తన తలపై తలపులపై మోపుతున్నదా, తనను తాను అధోగతికి అణుచుకున్నదా? అడగమా మనం అని గట్టిగా అడగాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనం చాలా పెరిగిపోయాం అనుకుంటున్నాం, కానీ మనం ఇంకా అట్టడుగులో ఉండిపోయి ఉండడానికి ఇలాంటి వెధవలు చూస్తేనే గుర్తొస్తుంది మనకి. ఇలాంటి వెధవలు మనం ఇంకా బ్రతకనిస్తున్నాం చూస్తేనే గుర్తొస్తుంది.
ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీ దేశానికి, నీ సమాజానికి, సభ్యతకి ఒక మచ్చలా తయారయ్యే ఈ విధవలందరినీ కూడా మనం బతకరిస్తున్నామో అప్పుడు మనల్ని మనం చంపేసుకున్నట్టుగా అర్థం, మన సంస్కృతిని మనం చంపేసుకున్నట్టుగా అర్థం, మన భారతీయత మనం చంపేసుకున్నట్టుగా అర్థం. ఈ వ్యక్తి గతంలో అతనితో పాటు ఎవరికైతే వివాదాలు నడిచాయో, అసలు వివాదాల మీదే ఈ అన్వేష్ ఫేమస్ అయిందే వివాదాల మీదే. వివాదాల ద్వారా వివాదాలతోనే అతను ఈ రకంగా ఫేమస్ అయినటువంటి పరిస్థితి. ఈ అన్వేషే ఎవరైతే తనతో వివాదాలు నడిచాయో ఆ వ్యక్తుల యొక్క తల్లుల గురించి, భార్యల గురించి, చెల్లెల గురించి, అక్కల గురించి దారుణాతి దారుణంగా అసలు లేని అంశాలు కూడా, అంటే వారు ఏదైనా వేరే దేశంలో ఉంటే వారి ఫ్యామిలీలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఏదో వ్యభిచారం చేస్తున్నారని పబ్లిక్ గా వీడియోలు చేసి లక్షల మంది చూసేలా పెట్టినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు 2026 నుంచి అభినవ కందుకూరి వీరేశలింగం అంట. ఏం అర్హత ఉంది? ఏం అర్హత ఉంది అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి? లక్ష్మి గారు ఏం చెప్తారు ఈ విషయం మీద? అలాంటి ఫోన్ మీద ఎవరేం చెప్పలేరండి. యాక్చువల్గా నేను అదే చెప్పేది. ఆయనకి ఏంటంటే నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడము, ఫస్ట్ నుంచి కూడా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము. ఆయన ఎంతసేపు ఆడవాళ్ళని నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నానని చెప్పి ఆయన వాడే లకారాల సంస్కృతి, ఆయన నోటి నుంచి వచ్చే బూతులు అన్నీ కూడా నేను విన్నాను. ఆయన ఏదైతే ఇవే ఆయన చెప్పేది, నేను ఒక హిందువునే, నేను హిందుత్వాన్ని పాటిస్తున్నాను, నేను హిందుత్వంలో ఉన్నా, నాకు ఆ మాత్రం తెలియదు. ఎందుకంటే తెలిసిన వాడెవ్వడు కూడా ఈ రకమైన భాష, ఈ రకమైన దూషణ, ఈ రకమైన ఆడవాళ్ళ గురించి చీప్ గా మాట్లాడడం అంటూ ఎక్కడ జరగదు. ఎవరైనా కానీ మన భారతదేశంలో ఒక పాయింట్ మీద ఏదైనా మాట్లాడాల్సి వస్తే, ఏదైనా మంచి చెప్పాల్సి వస్తే దానికి ఒక పద్ధతి తీరు ఉంటుంది. ఎవడైనా కానీ, అది ఒక పొలిటీషియన్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఈ రకంగా అతను